నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో మరపురాని తేదీ అంటే అందరూ ఆయన తొలి చిత్రం ధర్మపత్ని విడుదలైన జనవరి 10 అని కానీ, ఆయన మొదటిసారి కథానాయక పాత్రలో శ్రీరామునిగా నటించిన సీతారామ జననం రిలీజ్ డేట్ డిసెంబర్ 1 అని కానీ భావిస్తారు. అయితే ఫిబ్రవరి 18వ తేదీ ఏఎన్నార్ జీవితంలోనే కాదు, నట జీవితంలోనే ఓ మరపురాని రోజుగా నిలిచింది. హీరోగా పేరు సంపాదించిన తర్వాతే ఏఎన్నార్ వివాహితుడయ్యారు. 1949 ఫిబ్రవరి 18న అక్కినేనికి అన్నపూర్ణమ్మతో పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజునే అంటే 1949 ఫిబ్రవరి 19వ తేదీన కీలుగుర్రం చిత్రం విడుదలైంది. ఆ సినిమా అంతకు ముందు ఏడాది వచ్చిన ఏఎన్నార్ బాలరాజు కన్నా మిన్నగా విజయం సాధించింది. అలా అన్నపూర్ణమ్మ పాదం అక్కినేనికి అన్ని విధాలా విజయ సూచకం అయ్యింది. ఆ తర్వాత ఏఎన్నార్ నట జీవితంలో అనేక విజయాలు చూస్తూ సాగిపోయారు. అలాగే ఆయన నటించిన పలు చిత్రాలు ఫిబ్రవరి మాసంలో విడుదలయ్యాయి. అయితే ఏది వారి పెళ్లి రోజైన ఫిబ్రవరి 18వ తేదీన విడుదల కాలేదు. అలా తొలిసారి ఆ తేదీకి జనం ముందు నిలిచిన ఏఎన్నార్ మూవీ ప్రేమాభిషేకం. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ప్రేమాభిషేకం 1981 ఫిబ్రవరి 18న విడుదలైంది. ఈ సినిమా ఏఎన్నార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అంతేకాదు పలు అరుదైన రికార్డులను నమోదు చేసింది. ఈనాటికి ప్రేమాభిషేకం నెలకొల్పిన కొన్ని రికార్డులు చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ప్రేమాభిషేకం చిత్రం అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మితమైన ఏఎన్నార్ సొంత చిత్రం కాగా 13 ఏళ్ల తర్వాత 1994 ఫిబ్రవరి 18న మరోమారు ఏఎన్నార్ దాసరి కాంబోలో బంగారు కుటుంబం విడుదలైంది. ఈ చిత్రం నటుడు సత్యనారాయణ, ఆయన సోదరుడు కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం విజయం సాధించింది. ఏఎన్నార్ రెండోసారి ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకోవడానికి బంగారు కుటుంబం కారణమైంది. అలా ఫిబ్రవరి 18వ తేదీ ఏఎన్నార్ నట జీవితంలోనూ ఓ మరపురాని రోజుగా నిలిచింది. అంతకుముందు దాసరి దర్శకత్వంలోనే రూపొందిన మేఘ సందేశంతో ఏఎన్నార్ బెస్ట్ యాక్టర్గా నందిని సొంతం చేసుకున్నారు. అదలా ఉంచితే ఏఎన్నార్కు ఎప్పటి నుంచో రామకృష్ణ పరమహంస పాత్రను ధరించాలన్న కోరిక ఉండేది. అక్కడ కూడా ఏఎన్నార్కు ఫిబ్రవరి 18తో అనుబంధం ఉంది. రామకృష్ణ పరమహంస జయంతి ఫిబ్రవరి 18నే కావడం గమనార్హం. రామకృష్ణ పరమహంస పాత్ర టెస్ట్ స్కెచెస్ కోసం ఏఎన్నార్ పై కొన్ని మేకప్ స్టిల్స్ కూడా తీశారు. ఎందువల్ల అది కార్యరూపం దాల్చలేదో తెలీదు. ఏది ఏమైనా ప్రేమాభిషేకం ఘన విజయం కారణంగా ఫిబ్రవరి 18వ తేదీ అన్నది అక్కినేని అభిమానులకు ఓ మరపురాని రోజుగా నిలిచింది.